ఎలాంటి ప్రతిపాదనలు మరి పెట్టకపోవడం అనేది ఉద్యోగులకి కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపెట్టినటువంటి సంఘటన ఈ రోజున ఉద్యోగులు పెన్షనర్స్ అంతా కూడా మరి దీన్ని గ్రహిస్తూ ఉన్నారు. ఒక్క విషయం కూడా మరి ఆనాడు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో విషయాలు కానీ, సభలలో ఇచ్చినటువంటి హామీలు కానీ ఏ ఒక్కటి కూడా పొందుపరచకపోవడం అనేది ఉద్యోగ వర్గాన్ని కలవరపరిచింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక మరి ఆనాడు మేనిఫెస్టోలో కానీ కూటమి ప్రభుత్వం మరి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలతో చూస్తే మొదటగా సిపిఎస్ విధానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులని, అదేవిధంగా సిపిఎస్ను జిపిఎస్ను పునఃసమీక్షించి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని మేము చేస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో చెప్పడం, దాని ఊసే నిన్న ఎత్తట్లా. ఆ బడ్జెట్లో దాని గురించి ఎక్కడ ఈ సిపిఎస్ కానీ సిపిఎస్లో ఉంచుతామా, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్యన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చింది, మరి దాంట్లో ఉంచుతారా, లేకపోతే సిపిఎస్ను రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి దాదాపుగా ఈ రోజున రాష్ట్రంలో 3 లక్షల పైగా ఈ యొక్క సిపిఎస్ స్కీమ్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా బడ్జెట్ వస్తుంది, ఈరోజు మా గురించి ఏదో చెబుతారు అని ఎదురు చూసి నిన్నంతా కూడా నిరుత్సాహానికి గురైనటువంటి సంఘటన. మరి దాంతోపాటు ఉద్యోగులకు మెరుగైనటువంటి పిఆర్సీని మేము ఇస్తాం మేము గెలిస్తే అని చెప్పి ఎన్నికల సమయంలో మరి వాగ్దానాలు చేసి మేనిఫెస్టోలో చెప్పి ఉద్యోగులను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత అసలు ఆ పిఆర్సీ గురించి 9 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ 9 నెలలు అయినా కూడా పే రివిజన్ కమిషన్ని అపాయింట్ చేయాల. అపాయింట్ చేస్తే దాని గురించి మరి బడ్జెట్లో ఏమన్నా పెట్టారా అంటే బడ్జెట్లో పెడతారు, పిఆర్సీ మనకు వస్తుంది అని ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ వర్గం అంతా కూడా విస్మయానికి గురయ్యారు నిన్న చూస్తూ ఉంటే. ఎక్కడా కూడా ఆ పిఆర్సీ అనే మాట ఎత్తలేదు. అంటే మీరు పిఆర్సీని అపాయింట్ చేస్తారా, లేకపోతే అసలు చెయ్యరా, పిఆర్సీ ఇస్తారా? మరి ఎన్నికల సమయంలో మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో విషయంలో ఏమైనాయి అని చెప్పేసి కూడా ఈ రోజున ఉద్యోగులంతా కూడా ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ యొక్క బడ్జెట్లో దీని ప్రస్తావన లేకపోవడం అనేది మమ్మల్ని చాలా బాధించింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మధ్యంతర భృతి, ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము మధ్యంతర భృతిని ఇస్తామని చెప్పారు, దాని ఊసే లేదు. దానికి సంబంధించి కూడా బడ్జెట్లో ఎక్కడ కూడా ఈ యొక్క మధ్యంతర భృతి ఉద్యోగస్తులకు సంబంధించి అసలు ఉద్యోగస్తులకు సంబంధించి ఏ విషయమో మెన్షన్ చేయలేదు. చాలా మంది చూశారు పిఆర్సీకి సంబంధించి ఐఆర్ గురించి దాంట్లో పెడతారు, బడ్జెట్లో పెడితే మనకు ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు వస్తుంది అనేటువంటి విషయంలో ఎక్కడా కూడా దాన్ని చేయలా. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజున మేము వస్తే ఐఆర్ 27% ఇస్తాము అని చెప్పిన తర్వాత ప్రభుత్వం వచ్చిన వెంటనే మన నెల లోపలనే దాన్ని 27% ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అదే ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మరి వచ్చిన వెంటనే ఇస్తాము ఐఆర్ అని చెప్పిన తర్వాత ఇంతవరకు దాన్ని ఊసే ఎత్తకుండా ఏమి చేయకుండా బడ్జెట్లో పెట్టకపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మేము 1వ తారీఖునే శాలరీస్ పెన్షన్స్ ఇస్తాం ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి అని చెప్పడం, మొన్న కూడా ముఖ్యమంత్రి గారు మరి శాసనసభలో మాట్లాడుతూ చెప్పారు, ఉద్యోగస్తులందరికీ మేము వచ్చిన తర్వాత 1వ తారీఖున శాలరీస్ టెన్షన్గా ఇస్తున్నాము అని చెప్పేసి. వచ్చిన తర్వాత 1 నెల మాత్రమే
జీతాలు పెన్షన్స్ సకాలంలో 1వ తారీఖున ఇచ్చారు. కానీ ప్రతి నెలా కూడా మిగతా 8 నెలలు అంతా కూడా 6-7 తారీఖులు అవుతా ఉన్నాయి. శాలరీస్ కానీ పెన్షన్స్ కూడా ఈ నెలలో కూడా ఈ రోజు 1వ తారీఖున ఇంతవరకు కూడా ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి పెన్షన్ కానీ అదేవిధంగా శాలరీ కానీ పడలేదు. ఎందుకు అలా అబద్ధాలు చెబుతున్నారు వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది చేయకపోవడము, హామీలు నెరవేర్చలేకపోవడము, దాన్ని మళ్ళా అబద్ధాలుగా చిత్రీకరించి చెప్పడం మేము చేస్తున్నాం ఇస్తున్నామని. ఇవన్నీ కూడా అన్ని అబద్ధాలు చెబుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. దాదాపు ఉద్యోగస్తులకి 30,000 కోట్ల రూపాయలకు పైగా ఈ రోజున ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు కూడా ఈ యొక్క బడ్జెట్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలే. ఉద్యోగస్తులకి 30,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, వాళ్ళ సొమ్మది, వాళ్ళు దాచుకున్నటువంటి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ ఉంది, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, అదేవిధంగా సరెండర్ లీవ్స్ ఉన్నాయి, అదేవిధంగా మెడికల్ బిల్స్ ఉన్నాయి, పిఆర్సీ అరియర్స్ ఉన్నాయి, డిఏ అరియర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వాల్సింది. దాన్ని ఎక్కడ కూడా బడ్జెట్లో పొందుపరిచినటువంటి సంఘటనలు లేవు. అంటే ఏంటి మీరు ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి రావాల్సినటువంటి ఆ యొక్క బకాయిల్ని మీరు ఎగ్గొడతామని చూస్తున్నారా? మాటలు మాత్రం చెబుతున్నారు, వాళ్ళకి ఇచ్చాం వీళ్ళకి ఇచ్చామని చెప్పేసి గొప్పగా నిన్న బడ్జెట్లో కూడా చెప్పడం ఎవరికో ఇచ్చాము కొంత అని చెప్పేసి. ఎవరికి ఇచ్చారో అర్థం కాని పరిస్థితి. మేము ఒకటే అడుగుతున్నాం ముందటి నుంచి కూడా, ఉద్యోగస్తులకి పెన్షనర్స్కి ఇగో ఇంత బకాయిలు ఇవ్వాలి, డిఏ అరియర్స్ ఇంత ఇవ్వాలి, పిఆర్సీ అరియర్స్ ఇంత ఇవ్వాలి అని చెప్పి ఇదిగో ఇంత ఇస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి, తర్వాత ఇంత ఇస్తాం అనే మాట ఎక్కడా లేదు. కాబట్టి అది ఖచ్చితంగా దాన్ని కూడా మరి బడ్జెట్లో పొందుపరచాలి ఈ విషయాలన్నీ కూడా. అదేవిధంగా ఇవన్నీ చెప్పారు, మేము గవర్నమెంట్ వస్తానే మేమంతా కూడా రియర్స్ అన్నీ కూడా ఉద్యోగస్తులకు ఇస్తాం అని. ఎక్కడ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ అండ్ కన్సాలిడేటెడ్ వాళ్ళకి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. ఎందుకంటే వాళ్ళు చిన్న తరగతి ఉద్యోగస్తులు, వాళ్ళకి ప్రభుత్వ పథకాలన్నీ మేము అమలు చేస్తామన్నారు. ఎక్కడ అమలు చేస్తున్నారు? ఏదో ప్రభుత్వం వచ్చి 1 నెల అయిందంటే ఏదో ఇప్పుడే వచ్చిందిలే ప్రభుత్వం అనుకోవచ్చు. దాదాపు సంవత్సరం 9 నెలలంటే 1 సంవత్సరం కావస్తా ఉంది. మరి అంటే ఏంటి మీరు చెప్పింది? మీరు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత మీరెవరో పోండి అనే టైపులో మాట్లాడుతూ ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. చూస్తూ ఉంటే ఆశ పెట్టారు, మభ్య పెట్టారు, ఆశ కల్పించారు, అబద్ధాలు చెబుతున్నారు అనే విషయం తేట తెల్లమైతా ఉంది. అదేవిధంగా